సరిహద్దుల్లో అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జైనత్ సర్కిల్ కార్యాలయంతో పాటు పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదేవిధంగా పిప్పర్వాడ, పెన్గంగా, భోరత్ చెక్పోస్టులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అలాగే సుప్రసిద్ధ జైన్ లక్ష్మీనారాయణ ఆలయాన్ని సందర్శించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయనకు మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి జ్ఞాపికను అందజేసి సత్కరించారు. మళ్ళీ 2003లో బ్లాక్ పెయింట్ అప్పటి నుంచి ఆర్గనైజ్ వెళ్ళింది. దాంట్లో నుంచి జిల్లాకు నూతనంగా విచ్చేసిన ఎస్పీ అఖిల్ మహాజన్ తనదైన శైలిలో ఆకస్మికంగా పర్యటనలతో పోలీస్ యంత్రాంగం చేస్తున్న విధులను పరిశీలించారు. జైనత్ పోలీస్ స్టేషన్ సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించి సిబ్బంది చేస్తున్న విధులను, పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. వివిధ కేసుల్లో లభ్యమైన వాహనాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పరిధిలోకి వచ్చే గ్రామాలు, మహారాష్ట్ర సరిహద్దుతో ఉన్న పోలీస్ స్టేషన్ల వివరాలు, నమోదవుతున్న కేసుల వివరాలపై ఆరా తీశారు. స్టేషన్ ఆవరణలో మొక్క నాటి నీళ్లు పోశారు. ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో, ఆఫ్లైన్లో నమోదు చేసి బాధితులకు సత్వర పరిష్కారం చూపాలన్నారు. పిఎస్ మహారాష్ట్ర సరిహద్దున ఉన్నటువంటి ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిఘాను పటిష్టం చేయాలన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ జీవన్ రెడ్డి, సిఐ సాయినాథ్, ఎస్ఐ పురుషోత్తం తదితరులున్నారు.